అనగనగా ఒక ఊరిలో టింకు అనే కుర్రాడు ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా సరదాగా అందరితో అల్లరి చేస్తూ సంతోషంగా ఉంటాడు. ఒకరోజు ఆ టింకు వెళ్తుండగా దారిలో అతనికి ఒక మిడత కనపడుతుంది. అప్పుడు ఆ మిడతను చూసి టింకు ఇలా అంటాడు, మిడతా మిడతా ఊచ్, ఎక్కడికి వెళ్తున్నావు? అలా టింకు పాడగా ఆ మిడత విని ఇలా టింకుతో అంటుంది, ఓ బుడ్డోడా, అది మిడతా మిడతా ఊచ్ కాదు, ఉడతా ఉడతా ఊచ్. నేను మిడతాను, ఉడతాను కాదు. అయినా ఉడతకి మిడతకి తేడా తెలియట్లేదా? దాని సైజ్ ఏంటి, నా సైజ్ ఏంటి, నా కలర్ ఏంటి, దాని కలర్ ఏంటి? నేను క్యూట్గా బుజ్జిగా చిన్నగా ఉంటాను, ఆ మాత్రం తెలియట్లేదా? అలా మిడత అనగానే టింకు ఇలా అంటాడు, నువ్వు ఉడతావు కావు మిడతగా నాకు తెలుసు మిడత. నిన్ను చూసిన ఎక్సైట్మెంట్లో ఏదో పాడాలనిపించి అలా పాడాను. ఏదైనా ఉడతా మిడత రెండు రైమింగ్ ఒకటే కదా. రైమింగ్ ఉంటే సరిపోతుందా, కరెక్టా కాదా అని చూడవా? మిడత చాలా కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు టింకు, ఓ మిడతగాడు అలా కోపడకండి, మీరు చాలా అందంగా నడుస్తున్నారు. అది చూసి ఎక్సైట్మెంట్లో అలా పాడేశాను, తప్పైతే మన్నించండి. అలా టింకు తనని పొగడగానే ఆ మిడత సంతోషంతో ఇలా అంటుంది, ఏంటబ్బాయి నువ్వు చెప్పేది నిజమేనా? నేను అంత అందంగా నడుస్తున్నానా? మిడత మిస్ ఇండియా మిస్ యూనివర్సులు ర్యాంప్ పైన క్యాట్ వాక్ అని చేస్తారే, వాళ్ళకంటే కూడా నువ్వు అందంగా నడుస్తున్నావు. ఇంతకీ నువ్వు ఇంత అందంగా చక్కగా నడవడం ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఎక్కడ నేర్చుకోలేదు. నేను సన్నగా స్లిమ్గా అందంగా ఉంటాను, నాజుగ్గా ఉంటాను కాబట్టి ఆటోమేటిక్గా అలా వచ్చేసింది, అంతే భయపడతా. అలాగా? అవునవును, అదే ఉంటుందిలే. నువ్వు ఆడమిడతవి కదూ? అవును, నీకెలా తెలుసు? ఎలా అంటే అబద్ధాలకు పొగడ్తలకు పడిపోయావు కదా, అందుకే అనుకున్నాను. ఏంటి ఇంతసేపు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు? ఉండు, నీ కాలంతా ఖర్చేస్తాను అని మిడత టింకు వెంట పడుతూ ఉంటుంది. అలా తోటంతా వాళ్ళిద్దరు పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఇద్దరు ఒక చోట కూర్చొని ఇలా అనుకుంటారు, అయ్యో మిడత, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ. ఏదో తమాషాగా అన్నాను. నువ్వు అందంగా ఉన్నావు, నీ నడక ఇంకా అందంగా ఉంది. అలాగంటే ఈ ప్రకృతిలో ఎన్నో రకాల పక్షులు కీటకాలు ఉన్నాయి. అవన్నీ ఎన్నో రంగులతో అందంగా ఉంటాయి. ప్రతి దాటిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒకరితో ఒకరికి మనకు పోలికలే అనవసరం. ఎవరి గొప్ప వాళ్ళకే ఉంటుంది. ఒకరిలా మనం ఎప్పుడూ పోల్చుకోకూడదు. మనకి ఈ విషయం తెలిస్తే అప్పుడు ఒకరు మనల్ని పొగిడారే అని పొంగిపోనవసరం ఉండదు, ఒకరు మనల్ని తక్కువ చేశారని కృంగిపోయేది ఉండదు. అరే బుడ్డోడా, నువ్వు చిన్నపిల్లాడైనా భలే చక్కగా చెప్పారా. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్, సరేనా? అలాగే మిడతా ఫ్రెండ్స్. అలా మిడత టింకు ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ తోటంతా తిరుగుతారు. హలో ఫ్రెండ్స్, ఇదండి వాళ్ళ చిన్ని కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.